నేను కార్‌కెళ్ళిన ప్రతిసారి 100 స్పీడ్ ఎళ్ళేవాడిని. ఈసారి మాత్రం 140 స్పీడ్ ఎళ్ళాను. అసలు మ్యాటర్ ఏం జరిగిందంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను కొంచెం చెప్తాను మీకు డీటెయిల్‌గా. సో, మనకైతే గ్రూప్‌లో ఆల్టింగ్ వచ్చింది. ఆల్టింగ్ రావడంతో మనకైతే మిర్యాలగూడ నుంచి పీఠాపురం అయితే వెళ్ళాలన్నారు. మనమైతే మిర్యాలగూడెంకైతే స్టార్ట్ అయిపోయాము. ఏంటి కార్‌లో వెళ్ళాల్సినోడు బస్సులో వెళ్తున్నాడు అనుకుంటున్నారా? సో, అక్కడ మనకి మిర్యాలగూడలో మనకి కారు ఉంది. అక్కడి నుంచి తీసుకొని పీఠాపురంలో మనకి డ్రాపింగ్ ఉంది. సో, మనం అందుకనే బస్సులో వచ్చాం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు కనిపించేదైతే మిర్యాలగూడ బస్ స్టాండ్. అన్న కోసం వెయిటింగ్ చేస్తున్నాను నేను వస్తాడని. సర్లే మనం మధ్యాహ్నం అయిపోయింది కదా అని లంచ్ చేయడానికి అయితే బయటకు వచ్చాను. కర్డ్ రైస్ అయితే ఒకటి తీసుకున్నాను. తర్వాత అయితే ఇంకా మనం అయితే ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాము అన్న కోసం ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసిన తర్వాత లాస్ట్ గా అయితే వచ్చాడు. సో మనం ఈ రోజు డ్రైవ్ చేసే వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా 2.4. మన ఫాలోవర్స్‌లో కానీ, సబ్స్క్రైబర్‌లో కానీ ఎవరికైనా ఇన్నోవా క్రిస్టా ఇష్టముంటే కన్ఫర్మ్ కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టముందో నాకు ఒక ఐడియా వస్తుంది కదా! సో, మనమైతే ఇన్నోవా క్రిస్టా లేటెస్ట్ వెహికల్ కాబట్టి సో, మనకైతే కీ నాబ్ ఉండదు. జస్ట్ బటన్ అయితే ఉంటుంది స్టార్ట్ చేయడానికి. తర్వాత ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ కాదు. నార్మల్ మాన్యువల్ వెహికల్. సో, మనమైతే ఇంక స్టార్ట్ అయిపోయాము పిఠాపురంకి అయితే. సో, నాకు జర్నీలో ఓవరాల్ మిర్యాలగూడ నుంచి మనకి పిఠాపురంకి అయితే 350 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే. సో, మనం అందుకనే స్పీడ్‌గా వెళ్తున్నాం. 5 అవర్స్‌లో అయితే నేను 350 కిలోమీటర్స్ అయితే వెళ్ళాను. ఏంటి 140 అని చెప్పి మనకి 100 స్పీడే చూపిస్తుందంటారా? సో, నేను మొబైల్ వాడుతున్నా. మొబైల్‌లో వీడియో తీసి షూట్ చేస్తున్నాను కాబట్టి మనకి 140 స్పీడ్ ఎళ్ళను. 140 స్పీడ్ మన మొబైల్ వాడుతూ నేను గాని ఎళ్ళానంటే కన్ఫర్మ్‌గా యాక్సిడెంట్ అయిపోద్ది. సో, అందుకని నేనైతే 100 స్పీడ్ అయితే ఎళ్తున్నాను. సో, 140 స్పీడ్ ఎళ్ళాలంటే కన్ఫర్మ్‌గా మనం అలర్ట్‌గా ఉండాలి. మన విజన్ కూడా కరెక్ట్‌గా ఉంటేనే ఆ 140 స్పీడ్ అయితే వెళ్ళగలం. సో, మనమైతే ఇంక ఫైనల్ సామర్లకోటకైతే మనం రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి అయితే మనకైతే యాక్చువల్లీ నేనైతే ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ నైట్ కాబట్టి మనకి వీడియో క్లారిటీ ఉండదు కాబట్టి సో, నేనైతే షార్ట్సే అప్‌లోడ్ చేస్తున్నా. సో, పార్ట్